అయ్యయ్యో చెవులు డబ్బులు పోయనే అయ్యయ్యో చతికి పళ్ళో వచ్చనే అయ్యయ్యో చెవులు డబ్బులు పోయనే అయ్యయ్యో చతికి పళ్ళో వచ్చనే ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది తెల్లమడలో నగల దోసకొచ్చిరం సమరమైపోయింది అయ్యో చెవులు డబ్బులు పోయనే అయ్యో చతికి పళ్ళం వచ్చనే చతికి పళ్ళం వచ్చనే చతికి పళ్ళం మడిచిన ఆడో విన్నట్టుంది ఈ స్వరం విన్నట్టుంది కానీ సూప్ మాత్రం కనిపించట్లా. అని మన వ్యాపారానికి అడ్డం వచ్చి నీళ్ళు అమ్ముతుండే నీ బజార్లో అసలు ఇతను ఎట్నో ఒకటి బెదిరించి పంపించాల లేనిచో రేపు అట్లమ్మను ఇవాళ నీళ్ళు అమ్మినట్టు రేపు అట్ల మన వ్యాపారం దెబ్బతిన్న. అయ్యా ఎవరు మీరు? ఈ వీధిలో అమ్ముటకు నీకు ఎవరు అధికారం ఇచ్చరి? ఇక్కడ ఎవరైనా వ్యాపారం చేయవలన ముందుగా నా వద్దకు వచ్చి నా ఆజ్ఞ తీసుకొని కానీ ఇచ్చటి నీళ్ళు అమ్ముటకు వీళ్ళ పదా ఏంటి భయపడేదట్లేడే. ఏ ఊరయ్య మీది? మాదా కృష్ణా జిల్లా. ఇప్పుడు మా గతి ట్రైనింగ్ నీకు కూడా అదే పట్టుద్ది. అది కాదండి ఏడ చూసినట్టుంది శవాలు బాగా ఏది బొడ్రాయి ఉన్నట్టు మడిచి. అవునా చూసేనట్టే ఉందా? ఏమండి సూప్ కనిపించదు. మీరు మీది పంగనామాల వారి వీధి కాదు? బాదా పంగనామాల వారి వీధి. పంగనాలు పంతులు గారా అయిపోయింది. ముండా కొడుకు పని అయిపోయింది. వీడి పని ఏదో బాగున్నట్టుగా. ఎందుకు సెకండ్ చేయని పంతులు గారు? దేనికోసం? ఏది నీళ్ళు అమ్ముతున్నావా? సెకండ్ దేనికోసం ఇవ్వాలి? అయిపోయినాం కదా అందుకు ఇద్దరు అన్నింట్లో బాగా పంచుకున్నాక చివరి దాకా. అవునా? అలాగైతే ఇస్తా. నీళ్ళు అమ్ముతున్నావా? అవునండి. ఎంత పెట్టుబడి ఎంత లాభం ఎంత? పెట్టుబడి 1 రూపాయి, లాభం 3 రూపాయలు. అది ఇలా కాలంలో నీళ్ళు ముంచుకొచ్చి డబ్బాలో ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆ నీళ్ళు ఎక్కడైనా కానీ బబుల్ క్యాన్ లో ఉంటే చాలు. మినరల్ వాటర్. సరే కానీ పంతులు గారు ఏమన్నా మంచి తెల్లారుదాని కేకలు ఎక్కువైనా. దండాలండి బావగారు, దండాలు. మొగుడు మధ్యలో పిల్ల జల్ల లేకుండా కలకాలం వర్తిల్లు. ఈ దండాలే కదా మాకు ఈ గండాలు తెచ్చిపెట్టింది. అయినా ఇల్లు ఒళ్ళు కొల్ల మేవేడవాలి కానీ నువ్వెందుకమ్మా ఏడుతున్నా? మా సొమ్మంతా పోయిందని. ఇది మీరు కష్టపడి గడ్డ పలుకు తీసుకొని మట్టి పిల్లలు తిరగేసి ఎత్తులు లేకుండా వ్యవసాయం చేసి సొమ్ము పోయిందని మా ఇంటిళ్ళ పని మొత్తానికి మతిపోయిందండి. మొత్తాన్ని మతిపోయిందా? అక్క పరిస్థితి ఎట్టుంది? అక్కకి శ్రీకృష్ణ భగవంతుడు కళ్ళలో కనపడి. ఎవరమ్మాయను? ద్వారకా నగం కిట్లా లేదా దొడ్డాకి నుంచి వచ్చిన ఆయన? కాదండి, భగవంతుడండి. పొద్దుగూకులు పోయి చక్కనున్నోడిని నాకంటే కనపడ్డాను ఒక కృష్ణుడు. పంతులు గారు నీళ్ళు అమ్ముతున్నాడు, ఆయనకైనా కనపడాలి కానీ మీ అక్క గట్ట కనపడ్డాడే. ఏమండి, దేవుడు కనపడాలంటే పుణ్యం చేసుకోవాలి కదా. మీరైతే రోజుకి 7-8 సార్లు అయినా చేసుకుంటారు పుణ్యం. ఏమన్నాడు కనపడి? సానిబుద్ధి మానేసి సన్యాసం పుచ్చుకోమన్నారండి. తిన్నారు దెబ్బ. వాళ్ళ దగ్గరే ఉంది కొబ్బరి పీచు గొట్టం. 10 రూపాయలు కరమాక్షం, రూపాయికి నిండు మోక్షం. సంతకాడు వేసుకొని పడుకుని తెల్లారి దాకా తీసే పని. సరే అక్క అటు పోయింది. మరి అమ్మ పరిస్థితి? అమ్మ అట్టే ఉందండి, వస్తుందా? సరే కానీ అమ్మ అటు పోయింది. అక్క మఠంలో కలిసింది అక్క. మరి నీకు ఇదట్ట జరుగుతుంది ఏంటది? అది కాదులేవే, చెయ్యి అట్టు రుబ్బి రుబ్బి పిండి లేవట్లేదు. నీకు ఇదట్ట జరుగుతుంది అంటున్నా. ఓహో, భోజనమా? నాకేమండి, మా అక్క నా పేరున 1,00,000 రూపాయలు వేసింది. ఎందుకో? ఫ్యాన్సీ సామానుకు పెన్సిల్ ఇండిక్షన్లకి. అదేం కాదు. మరి దేనికి? నాకు 50,000, నన్ను చేసుకున్నోడికి 50,000. ఎంత ఎంత ఎంత? నాకు
నాకు 50,000, నన్ను చేసుకున్నోడికి 50,000. పంతులు గారు జేబులో దువ్వాను ఉందా? దేనికి జేబులో దువ్వాను ఉంటే పని ఉంది ఇవా అడిగినప్పుడు సిక్కెట్ ఉంది. ఏం మరిచి దువ్వాను లేకుండా అసలు బజార్కి ఎందుకు వచ్చాను అసలు? మనం చేసే వ్యాపారం ఆ. పైన కదలట్లేదు కానీ కింద మాత్రం కదులుతుంది. ఇద్దరా ఇంక బాదంపా ఎవరికి ఎక్కడికి? పెళ్లి చేసుకుందాంపా మన ఇద్దరం. ఏంది నిన్న ఆయన ఈ కర్రె మాకం ఏంది? ఇద్దోని కడుపు ఏంది? దొడ్డి కాళ్ళు ఏంది? నిన్నెవడు చేసుకుంటాడు పా. వ్యవసాయం చేసి ఉన్న ఎద్దు ముసలిది అయిపోయినంత మాత్రాన అరగతుండటం మర్చిపోద్దా? నాగల భూమిలో నుంచి సాలు పట్టుకుంటే గట్టు పోయిందా తలకాయ ఎత్తే పనే లేదు. నీకు లోటు రాని నీకు పనిలో. ఏయ్ పెళ్ళి గిల్లి అన్నా అంటే మమ్మల్ని కేకేస్తా అమ్మా. ఒప్పుకోకపోతే కూర్చొని మాట్లాడుకున్నారా? ఇప్పటికైనా నా వయసు పిల్లోడా మాట, పిల్లోన్నా నేను. పిల్లోడా చిన్న మాట. ఏంది నీ దగ్గర అది ఉందా? అది అందరి దగ్గర ఉంటుంది, పని చేయొద్దు. అది కాదయ్యా, శాంతాడు. ఎందుకు ఊరేసుకుంటావా? కాదు, ఒక మూట కడతా. పొగ మూట కడతావా? ఆ. గంపలకెత్తి మూలన పెట్టుకో, ముండ పొగ మూట కట్టుద్దంట. పొగ కళ్ళల్లో కూడా తెప్పిస్తా. పొగ కళ్ళల్లో కూడా. కళ్ళలో కూడా. ఫుడ్ ఫుడ్. అయ్యో ఆ, పొగ వేగాల్లో కలిసింది. పొగ మేఘాల్లో కలిసింది. మీ ఇంటికి వచ్చడం మొదలు పెట్టాక మేము ఏడ కలిసాం, మాకు ఇంతవరకు పోయినంది అలా. అవును, నిన్నెక్కడో చూశానే. ఇది నర్సాపేట బస్ స్టాండ్లో జేబులు కుట్టే బాపుతో. వచ్చి ఈ అమ్మ గడుపు కలగదు, వ్యాపారస్తుని పట్టుకొని అంతలా మాట్లాడతావా? అది నూజివీడి సెంటర్లో బిందెలకు మాట్లేసే బాప్త కాదు. మీ ఇద్దరిని నేను పంతులు గారు, సుబ్బారావు గారు. పూర్తిగా పిచ్చి. అయ్యా మీరు ఇంకా నాశనం అయిపోలా? ఏది నీ పెద్దల్లు కాదు, నీ తద్దినం చేసి ఒక మొత్తం తినిపోతావు, ఇంకా బతికే ఉన్నా. అమ్మాయి పోయింది, ఆ, డబ్బు పోయింది. అమ్మాయి ఉంటే పైసాకు ఒక ముద్దు చొప్పున 10 కోట్లు సంపాదించేదాన్ని. ఎంత సంపాదించినా చివరికి చిత్తు కాగితాలు చెప్పేనా అప్ప. కూడా చిన్నదే చేసుకున్న ఒకళ్ళ చెట్లపాలు చేసి కంపలమ్మడి తిరిగే వాళ్ళకి పెద్ద ఇచ్చి ఆఖరణ బాగా చిన్న ఇచ్చాడు. ఈసారి పగలు కొట్టి మంచి అవుతాను, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయ్యా మీ 7వ అబ్బాయి కదూ? ఎవరు? 7వ అబ్బాయి కదూ? 7 సరిగ్గా చూడు, నీకు గుడ్లు కూడా మాడిపోయినాయి. సరిగ్గా చూడు, ఎవరో మడిచి. అమ్మా నేనే నీ కూతురు చిత్రని. ఎవరివి? నీ కూతురు చిత్రనే. నువ్వా? నిజమేనా? నువ్వేనా నా మొగుడివి? అది ఈ ముండక పొద్దు లేచిన కాంచి మొగుళ్ళే వారమే. ఇంకా వజని ఈ అమ్మ గడుపులు కాదు కదే, బస్ స్టాండ్ లో అతికాయల కోసం కోతులు కనుక ఏడుతూ అట్టుంది ఈ ముండ. ఏంది ఇక్కడ ఉన్నా? అమ్మా వీళ్ళిద్దరూ నన్ను పెళ్లి చేసుకుంటా ఉన్నారే. నేను కాదు ఆయనే. ఈ పిల్లకు పెళ్ళి ఆ, ఇంట్లో పెద్దదాన్ని నన్ను పెట్టుకొని ముందు నాకు కావాల పెళ్ళి, నాకైన తర్వాతనే ఈ పిల్లకి. ఆయన పట్టుకో, ఆయన చేసుకో. అయ్యా ఆ, ఏందయ్యా నాకు ఇప్పుడు వస్తుంది. ఏంటది చైతీ అక్కడ ఊరక చెక్కులు పడుతున్నాయి. ఏంది వచ్చేది? సగం పిచ్చుంది, శాంతం లేదు. ఇంతకీ ఏం వ్యాపారం? అట్ల వ్యాపారం చేసుకుంటా. అబ్బాయి 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 నీళ్ళు అమ్ముతుండు. అట్లు నీళ్ళు. మా 2 వస్తువులు పోయినాయి. 2 వస్తువులు పోయినా మీ ఇంటికి రావడం మొదలు పెట్టాక పోయినాయి. చెరుమూడు పోయినాయి. మేము ఎవరు చెప్పుకున్నాం? సగం ఉంది, శాంతం లేదు. ఆ, అవును, ఈడెక్కడున్నాడు? వాడేడి? వాడేవుడు నా మొగుడు. నీ మొగుళ్ళు ఎంతమంది మాకేం తెలుసు, ఏ మొగుడు అని చెప్పాను. పోయిన తాళిబొట్లు వాంగా 3 బొట్ల తాళిబొట్లు ఉన్నాయి మా ఇంట్లో. ఇనప కొట్లో వేసుకో మొత్తం.
కాటాకి. ఆఖరణ వచ్చిన ఆయన నన్ను అనుమానించాడు. ఇంతలో మహాపతివ్రతను అనుమానించాడా? నన్ను అనుమానించి నా తాళి నాకు దెంపమంటాడు, నేను దెంపనంట. ఆయన దెంపమంటాడు, నేను దెంపనంట. ఆఖరికి ఆయన మొలతాడు చెప్పుకొని పేజీ పోయి ఎవరు ఎంతసేపు చూస్తాడు మరి వాడు మాత్రం. ఈ ప్లేటు మా చిన్నమ్మాయిది. అనవసరంగా మాట్లాడు బాగా. మీ ఇంట్లో ఉన్న వస్తువులు ఏవి నాకు తెలియదు. ఏది మీ పెద్దమ్మాయి బిందె నాకు తెలీదు, నీ భోషానం నాకు తెలీదు, మీ చిన్నమ్మాయి చిత్ర ప్లేట్ నాకు తెలీదు. అనవసరంగా మాట్లాడు బాగా. తల్లిని చేసుకో, పిల్ల ప్రీ. లేదా పిల్లని చేసుకో, తల్లి ప్రీ. మమ్మల్ని ఎట్ట కూడా బతకనివా? నిజం చెబుతాం అనుకునేది. గట్టు కట్టువే నెత్తురు వస్తుంది. నీ అమ్మ కట్టుకోవాలి. కట్టు, ఇదిగో కట్టు కట్టు. అనవసరంగా దాన్ని పిలిచి కొరికిచ్చావు కదా. నువ్వెందుకు వచ్చావు? ఆడ కొరికింది, నువ్వు ఆడ కొరుకుతావు అమ్మా. నేను కొరగటానికి రాలేదండి. దేనికి వచ్చావు మరి నువ్వు? మా అక్క మీ ఇద్దరిని ఇంటికి పిలిచారమ్మంది. ఎందుకో? మీరు పొందిన సానుభూతి అనుభవం గురించి 6 నెలల పాటు ఊరూరు ప్రచారం చేసి చెప్తే మీ సొమ్ము మీకు ముట్ట చెబుతానంది. నిజమేనంటావా? ఇంకా నువ్వు పోమ్మా, నీ దండం పెడతా. నువ్వు పంతులు గారు మొదలుపెట్టి, శాంపిల్ ప్రచారం మొదలుపెట్టి. ఓ మహానుభావులారా, అయ్యలారా, చూశారు కదా మా పరిస్థితి. దేశ సంపర్కం వల్ల పడిన కష్టములు ఇదిగో ఈ నాటక రూపముల గురించి ఉన్నాం. మనలో ఎవరైనా సరే అలాంటి జీవితం అనుభవిస్తూ ఉంటే ఆ జీవితములకు స్వస్తి చెప్పి కుటుంబాన్ని సంరక్షణలో నడుపుకుని నీరుస్తున్న సందేశం ఆలకించండి అయ్యా మహానుభావులారా. గింటరంభల వంటి యుతురుడా, అయ్యలారా, గింటరంభల వంటి యుతురుడా, సాని సంపర్కము కోరు చవటలారాగా చకములనవి ఇళ్ళు వాకిళ్ళమ్మి పోయి అర్పించుకూడలారా. స్వానుభవం ఇది తెలుపుతున్నాను వినుడు. చచ్చి బ్రతికిన వాడును సాని కొంప చొచ్చి మిగిలిన మంచుకేమియో వసదు ఎందును లేడు దైవము తోడు. గోపాల రావేలా దర్శన మీయవదేలా, నీ దర్శన మీయవదేలా గోపాల. సదస్సులు విరిసే నీ చిరిన కవులు నిఘ నిఘలాడే రతనాల గల్లులు. అయ్యా సదస్సులు విరిసే నీ చిరిన కవులు నిఘ నిఘలాడే రతనాల గల్లులు. మోహన రూప రచుకుల దీప, మోహన రూప రచుకుల దీప, మధుర సుధా మురళీ కలాప గోపాల రావేలా దర్శన మీయవదేలా, నీ దర్శన మీయవదేలా గోపాల. కృష్ణ కృష్ణ గోవింద కృష్ణ గోపాల.